సంగారెడ్డి కంది బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ఆధ్వర్యంలో దీక్షా దివస్ జిల్లా ఇన్ఛార్జ్ దేవి ప్రసాద్ రావు సమక్షంలో దీక్షా దివస్ వేడుకలు వైభవంగా జరిగాయి. సంగారెడ్డి పట్టణంలో గులాబీ బైండింగ్లతో దీక్షా దివస్ ఫ్లెక్సీలతో పార్టీ జెండాలతో సంగారెడ్డి పట్టణం గులాబీ మాయంగా మారింది. ముందుగా ఎమ్మెల్యే చింత ప్రభాకర్ దేవి ప్రసాద్ రావు ఐబీ అమరవీరుల స్తూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించి తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. ఉద్యమం రోజు నాటి కొన్ని జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఉద్యమ కాలం నాటి చిత్రాలను ప్రదర్శించారు. అనంతరం జిల్లా పార్టీ కార్యాలయ ఆవరణలో పార్టీ జెండా ఎగరవేసి తెలంగాణ తల్లి విగ్రహానికి పూలు వేసి ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారి చిత్రపటానికి పార్టీ శ్రేణులతో కలిసి పాలాభిషేకం చేశారు. సతీష్ కొంచెం
అన్న చేయి స్వామి తెలంగాణ అయ్యో సతీష్ అన్న కొంచెం వెంటకు రా ఏం మన కొంచెం వెంటకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైన నమస్కారం. దీక్షా దివస్ సందర్భంగా కేసీఆర్ గారు నవంబర్ 29, 2009 తీసుకొని తెలంగాణ రాష్ట్ర సాధనకు ఒక చారిత్రాత్మక మలుపు తిప్పినటువంటి రోజు నవంబర్ 29. ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, మన గౌరవ మంత్రివర్యులు హరీష్ రావు గారి సూచనల మేరకి ఇవాళ మనం ఈ పార్టీ కార్యక్రమం 5 నియోజకవర్గాలకి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని నిర్వహించుకుంటా ఉన్నాం. ఈ మాణిక్రావు గారు వాళ్ళ త్యాగం లేకుండా, కేసీఆర్ దీక్ష లేకుండా తెలంగాణ లేదు. అమరవీరుల త్యాగాల ఫలితంగా వచ్చినటువంటి తెలంగాణని, అమరవీరుల ఆకాంక్షలతో కేసీఆర్ గారి నాయకత్వాన జరిగినటువంటి ఒక మహోజ్వల ఉద్యమాన్ని, కేసీఆర్ దీక్షని ఒక స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోవాల్సినటువంటి తరుణంలో మనం వారికి నివాళులర్పించి మన కార్యక్రమం ప్రారంభించుకుందాం. వీరులకు జోహార్ జోహార్, తెలంగాణ వీరులకు జోహార్ జోహార్, జై తెలంగాణ జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, జై తెలంగాణ. కూర్చోవలసిందిగా మిత్రులకు